టోటల్ 5 ఇయర్స్ ఒక సీఎంకి ఉన్న కాల పరిమితి సగం అయిపోయినాక ఇంకెన్నడూ చేస్తాడు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు చేయింది, ఇంకా వచ్చే 2.5 సంవత్సరాలు ఏమైనా చేస్తాడని అనుకోవచ్చా? ఇంకోటి, ఇంకా హైదరాబాద్లో లాస్ట్ 2 ఇయర్స్ నుండి క్రైమ్ రేట్ పెరిగింది. వాళ్ళని పట్టుకోనికి వ్యవస్థ లేదు. అసెంబ్లీ ముట్టడిస్తాం అంటే ఇంటి దగ్గర నుండి ఫాలోఅప్ చేస్తుంది పోలీసు. అదే చిత్తశుద్ధి క్రైమ్ పైన పెడితే, క్రైమ్ ఫ్రీ స్టేట్ అయితే, క్రైమ్ ఫ్రీ సిటీ అయితే హైదరాబాద్ ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అవి ఉండదు. ఒకటి ఎంతసేపు స్క్రీన్ పైన నంబర్లు చూపెట్టడము, పేరు కోసమే ఒకటి చెప్తారు. ఇన్ని వచ్చినాయి కంపెనీస్, అన్ని వచ్చినాయి కంపెనీ, రియాలిటీ ఉండదు. నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అసలు స్కీమే ఇంప్లిమెంట్ కాలేదు. ఎక్కే రోజు మాత్రం నిరుద్యోగ భృతి అని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు. జాబ్ క్యాలెండర్కి వచ్చే వరకు కూడా సేమ్. ఆ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లు ఏం చేయలేదు, ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చేమన్నా చేస్తుందంటే జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు ఇప్పటివరకు. డబుల్ బెడ్రూమ్స్ కూడా ఆల్రెడీ కట్టినాయి. ఆయన ఇవ్వలేడు, ఈయన ఇస్తలేడు. ఎవరికి ఉపయోగం? కట్టి కూల్చేయడం తప్ప, వాటికి డెమాలిష్ అయిపోవడం తప్ప వీళ్ళు చేసేది. ఓన్లీ చేసేదేమన్నా ఉంది అంటే ఆయన బడనోన్ పైకి హైడ్రా తీసుకురావడం, డెమాలిష్ చేసుడు, ఇవే నడుస్తున్నాయి. అదే ఒక పేదోని ఇల్లు కూలగొట్టేటప్పుడు ఇది ఎవడిచ్చిండు పర్మిషన్, వాని పైన యాక్షన్ ఉండదు. ఎవడు కట్టిండు వాని పైన యాక్షన్ ఉండదు. ఇల్లు కట్టుకొని ఉన్న బీదోల పైన ఉంటుంది. ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం? ఇంకేం ఇవ్వాలి? 2.5 ఇయర్స్ కూడా రియలైజేషన్ రాకపోతే, ముందు స్టేట్ బడ్జెట్ పరిస్థితి ఏం తెలియకపోతే ఆయన ఏం సీఎం అయినట్టు? అన్ని ముందే చెప్తారు ఈ పరిస్థితి ఉండే ఆ రోజు అని. తెలీదా నెక్స్ట్ 5 ఇయర్స్ మన బడ్జెట్ ఏందని? అంటే ఏం నాలెడ్జ్ లేకుండానే ఇవన్నీ హామీలు ఇచ్చిర్రా? చెప్తే అది ఒప్పుకోవాలి. లేదు అంటే మా ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలకి సఫిషియెంట్ టైం ఇస్తే అసెంబ్లీలో ఏం మాట్లాడాలని మాట్లాడతాం. థ్యాంక్ యూ. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తా అనే దేవుడితో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా అంటే మీరు ఎందుకు రోడ్ల మీదకి వచ్చిందా? 1 కోటి మందికి ఇచ్చిండా ఏమన్నా? 1 కోటి మందిని కోటీశ్వరుని ఏం చేసి చేస్తాడు? వాళ్ళకి ఇచ్చే పథకాలు ఏమన్నా ఇచ్చిండా? 1 కోటి మందిని కోటీశ్వరులు ఎందుకండి? వాళ్ళు 2,500 ప్రతి మహిళకి ఇస్తామని అనౌన్స్ చేసిండు కదా ముందు. అది ఇవ్వమనండి. విద్యార్థినులకి స్కూటీలు ఇస్తామన్నాడు కదా, ఫస్ట్ అది ఇవ్వమనండి. ల్యాప్టాప్లు ఇస్తా అన్నాడు కదా, అది ఇవ్వమనండి. నిరుద్యోగులకు ఇస్తా అన్నాడు కదా, కేసీఆర్ ఇచ్చిన దానికన్నా కలిపి ఇస్తా అన్నాడు కదా, అవి ఇవ్వమనండి. ఇక చెప్పినవన్నీ చేయలేదు కానీ ఇక కొత్తది ఏదో చేస్తా అని చెప్పి ఆయన హామీలు ఇస్తున్నాడా? ప్రజల్ని మభ్యపెట్టి అలవికాని హామీలు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు చెయ్యలేని హామీలను ప్రజలకు చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఏదో రకంగా 5 ఏళ్ళు గడుపుకేసుకోవాలని తప్ప వాళ్ళ ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశం లేదు. వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయట్లేదు. కనీసం మున్సిపాలిటీలో దోమల మందు కొట్టే పరిస్థితి లేదు. కనీసం స్వీపింగ్ చేయట్లేదు. జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత చుట్టుపక్కల మున్సిపాలిటీలని సిబ్బంది లేవని చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారు. బీజేపీ ఎలక్షన్ల కోసం పనిచేయదు. 365 రోజులు పనిచేస్తుంది. వేరే పార్టీలు చేస్తే ఎలక్షన్ స్టంట్ చేసి ఎలక్షన్లలో బయటపడితే మేము ఎప్పుడు ప్రజల పక్షాన నుండి ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా ప్రతిపక్ష అధికార పక్షంలో ఉండి వాళ్ళని మోసం చేసినప్పుడు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి వాళ్ళని నిలదీస్తాం తప్ప ఎలక్షన్ స్టంట్ చేయాల్సిన అవసరమే లేదు. అట్లాంటప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోగానే, మున్సిపల్ ఎలక్షన్స్ అవ్వగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎందుకు అనౌన్స్ చేయలేదు? మూసి అని, హైడ్రా అని జనాలని జీవితాలను అస్తవ్యస్తం చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుకుంటా ప్రజలని వాళ్ళని హరిగోస పెడుతున్నాడు. ఆయనకి ఎలక్షన్ పోయే ధైర్యం లేక మళ్ళీ 99 రోజులని మేమేదో ఉద్ధరిస్తామని చేస్తున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ప్రజలను మోసం చేయడం పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. ఇంతకాలంలో ఏ ముఖ్యమంత్రి చేయడంత ఈజీగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు తప్ప ఇంకేం చేయట్లే ఆయన. ఎందుకు ముట్టలిస్తాపా? అరే వాళ్ళ మంత్రులే ఇస్తున్నారు కదా, వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళే చెప్తున్నారు కదా తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, ఎన్ని కర్మాగారాలు ఇచ్చింది, ఎన్ని రైల్వేకి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించింది. డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది కదా. పార్లమెంట్ లో ముట్టడించాల్సిన అవసరమే లేదు. అక్కడ నుంచి రావాల్సినవి అన్ని వస్తున్నాయి. అవన్నీ పథకాలకి పేరు మార్చి వీళ్ళు మింగి నానా హంగామా చేసి మసిమూసి మారేడుకాయ చేసినట్టు చేస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ పర్ఫెక్ట్ గా వస్తున్నాయి. వచ్చినాయన్నీ వీళ్ళు మింగుతున్నారు తప్ప ఇంకా అంతకు మించి ఏం లేదు.